ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అతలాకుతలమైనటువంటి సందర్భాన్ని చూసాం. చాలా జిల్లాలు పూర్తిగా జలమయమైపోయినటువంటి దృశ్యాలను చూసాం. చాలా ఇళ్లలోకి నీళ్లు చేరి నిరాశ్రయాలుగా మారినటువంటి ప్రజలను చూసాం. క్రమంగా ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టి ఆ ఫ్లోటింగ్ అంతా తగ్గుతూ బుడమేరు వాగు కానీ, మున్నేరు ఆకేరు వాగులు కానీ, కృష్ణానది కానీ ఇవన్నీ ప్రవాహాన్ని తగ్గించుకొని శాంతించినటువంటి సందర్భంలో, అంతా క్లియర్ అయిపోతుందనేటువంటి సందర్భంలో మరలా తాజాగా సంచలన ప్రకటన చేసింది వాతావరణ శాఖ. సెప్టెంబర్ 5 అంటే రేపు మరొక వాయుగుండం ఏర్పడేటువంటి అవకాశం ఉందనేటువంటి వివరాలని వెల్లడించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మరొకసారి వర్ష బీభత్సం జరగబోతుందనేటువంటి ఒక అంచనాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించిన ఒకసారి వివరాలను చూద్దాం. ఐఎండీ ప్రకటించినటువంటి వివరాల ప్రకారం సెప్టెంబర్ 5న ఇక్కడ హెవీ రెయిన్ నుంచి పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ వాయుగుండం మరొక వాయుగుండం ఏర్పడడంతో 5న ఏర్పడడంతో కోస్తా ప్రాంతాలలో దగ్గరగా ఏర్పడేటువంటి వాయుగుండంతో ఇటు తెలంగాణ హైదరాబాద్ నుంచి ఇటు కోస్తాంధ్ర ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాలకు కూడా ఈ ప్రభావం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. దీని ద్వారా మరొకసారి హెవీ వర్షాల కారణంగా ఈ ప్రాంతాలలో మరలా వరదలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని వివరాల ప్రకారం మరలా వర్షం పడితే ఏ రకంగా పరిస్థితి ఉండబోతుంది, మరీ మొన్న పడ్డంత హెవీగా రికార్డు స్థాయిలో వర్షాలు ఉంటాయా ఈ వాయుగుండం ద్వారా, లేదంటే కొంత తగ్గుముఖం పట్టి నార్మల్గా పడేటువంటి అవకాశం ఉంటుందనే దానికి సంబంధించి అబ్జర్వేషన్ అయితే కొనసాగుతుంది. సో ఇప్పటికే చాలా ప్రాంతాలు అతలకుతలమయ్యాయి రెండు రాష్ట్రాలలో. నిన్న రాత్రి నుంచి ఇటు హైదరాబాద్లో కూడా మరొకసారి వర్షాలు మొదలైనటువంటి పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కొంత తగ్గుముఖం పట్టింది, ఇక్కడ వర్షం లేదు, నిన్న ఎండ కూడా వచ్చినటువంటి పరిస్థితి అనుకున్నటువంటి నేపథ్యంలోనే రాత్రి అనూహ్యంగా హైదరాబాద్లో మరొకసారి వర్షం భీకరంగా కొట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. సెప్టెంబర్ 5 అంటే రేపు, ఈరోజు రాత్రి నుంచి రేపు మరలా అక్కడ వాయుగుండంగా మొదలైనటువంటి అల్పపీడనము క్రమంగా భీకరమైనటువంటి వర్షాలను ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలకు ఇది నియర్గా ఉన్నటువంటి సందర్భంలో మరలా బుడమేరుకు సంబంధించి పొంగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక అంచనాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది మరింత బలోపేతంగా మారుతుందా వాయుగుండం, లేకుంటే సాధారణ వాయుగుండంగా ఉంటుందా అనేది ఈరోజు రాత్రి కానీ రేపటి కానీ తెలిసేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ ఆ వాయుగుండంగా మారితే మాత్రం మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. అందుకనే లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికీ ఏదైతే వర్షం నీరు ఆగినటువంటి కాలనీస్ కానీ, జిల్లాలు కానీ ఏదైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో వారు ఇంకొద్ది రోజులు అక్కడి నుంచి ఎత్తు పల్లాలు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడమే ఉత్తమం అంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి కాలువల నియర్ బై ఉన్నటువంటి ప్రాంతాలలో మరలా అక్కడికి వెళ్ళి పునరావాస కేంద్రాల నుంచి అక్కడికి వెళ్ళి మరలా ఇంట్లోకి ఉండేటువంటి సాహసం చేయకండి 2-3 రోజులు అనేటువంటి ఒక వివరాలను కూడా వెల్లడిస్తున్నారు. బికాజ్ రేపు కనుక వాయుగుండం మరింత బలోపేతమై అది మళ్ళా మొన్న పడ్డంటే రికార్డు స్థాయిలో వర్షానికి కనుక కారణమైతే గంటల వ్యవధిలోనే, మొన్న జరిగింది కూడా 2-3 రోజులు నాన్ స్టాప్ వర్షాలు పడితే 4వ రోజు వచ్చినటువంటి వరద కూడా కాదు, గంటల వ్యవధిలోనే అల్లకల్లోలం జరిగింది. విపరీతంగా వర్షం పడడంతో గంటల వ్యవధిలోనే బుడమేరు వాగు పొంగింది, మున్నేరు ఆకేరు కూడా ఉధృతంగా ప్రవహించింది. రాత్రి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి కాలువల, నదులు, వాగులు ఉదయం 3-4 గంటల వరకే మొత్తం పడుకున్న వాళ్ళు లేచేలోపే మొత్తం విధ్వంసం జరిగేటువంటి పరిస్థితికి దారితీసింది. కాబట్టి మరొకసారి అలాంటి పరిస్థితి వస్తే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరొక వాయుగుండం అంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి రెగ్యులర్గా దానికి సంబంధించిన వార్తలు ఫాలో అప్ అవ్వడమా, అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవడమా, ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో వారితో కాంటాక్ట్లో ఉంటూ వీలైతే అవసరమైతే వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళి 2-3 రోజులు అక్కడ సేద తీరి రావడమే ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకొక 2-3 రోజులు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.